టీనేజ్ గుండె సమస్యలు. హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక చాలా ప్రమాదకరమైన మరియు పెరుగుతున్న ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుకుందాం. యువతలో గుండెపోటు అంటే గుండెపోటు అనేది సాధారణంగా వృద్ధ వయసులో ఎక్కువగా జరిగే జబ్బుగా భావిస్తారు. కానీ ఇప్పుడైతే 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో కూడా చాలామంది ఈ సమస్యకు గురవుతున్నారని గమనిస్తున్నాం. ఈ వీడియోలో గుండెపోటు ఎందుకు యువతలో పెరుగుతుంది, కారణాలేంటి, లక్షణాలేంటి, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, నివారణ గురించి విస్తృతంగా చెప్పుకుందాం. ముందుగా గుండెపోటు అంటే ఏమిటో తెలుసుకుందాం. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే అతి ముఖ్యమైన రక్తనాళాలు ఉంటాయి. వీటిని కరోనరీ ఆర్టరీలు అంటారు. గుండెపోటు అనగా ఈ రక్తనాళాలలో ఒకటి లేదా ఎక్కువ పాటు బ్లాక్ అవ్వడం, కట్టడం వల్ల గుండెకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. ఇది గుండె కండరాలు ఆక్సిజన్ కొరతను గురవ్వటం వల్ల జరుగుతుంది. దీని వలన గుండె కండరాలు చెల్లిపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. దీన్ని మిడ్టర్నల్ ఇన్స్పెక్షన్ అని కూడా అంటారు. యువతలో గుండెపోటు పెరుగుతున్నకి కారణాలేంటో తెలుసుకుందాం. ఆహారపు అలవాట్లు, ఎక్కువగా ఫ్యాటీ, ఫ్రై ఫుడ్స్, జంక్ ఫుడ్ తీసుకోవడం, అలసట లేకుండా జీవితం, సిట్టింగ్ లైఫ్ స్టైలు, వ్యాయామం లేకపోవడం, తక్కువ నిద్ర, రెగ్యులర్ నిద్రలేమి గుండె జబ్బులకు రిస్క్ పెంచుతుంది. స్ట్రెస్, యువతలో ప్రెషర్, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది హార్ట్ సమస్యలకు దారితీస్తుంది. అధిక బరువు, ఒబిసిటీ గుండెపై భారీ భారం అవుతుంది. పార్వతీయత, గుండె జబ్బుల కుటుంబం చరిత్ర ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. డయాబెటిస్ మరియు హై బీపీ, ఈ వ్యాధులు ముందే ఉన్నట్లయితే హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. హార్మోన్ ఇబ్బందులు, కొంతమంది యువతలో హార్మోన్ల అసమతుల్యం కారణంగా కూడా సమస్యలు రావచ్చు. గుండెపోటు వచ్చినప్పుడు ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఛాతీ నొప్పి పెరిగిపోవడం, బరువు వేసినట్లు, పగిలేలా నొప్పి, ఇది కొన్నిసార్లు ఎడమవైపుకు భుజం గుండె వరకు తరలవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చీటకి పోయే మెడ, చెవులు, కండరాలు, మెడకు కాళ్ళకు చలికాలం, చిటికే పగిలేలా అనిపించడం, చెవికి దగ్గర నుంచి చినుకుల వలె షాకులు, మంటలు, గుండె వేగంగా కొడుతుంది. అలసట, చెవికొచ్చడం, మెరుపులు, అలసిపోవడం, గుండె పోతున్నట్టుగా అనిపించుకోవడం, గుండెపోటు స్తంభన పరిస్థితిలో ఉండడం చాలా ప్రమాదం. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే దగ్గరలో డాక్టర్ లేదా హాస్పిటల్లో సంప్రదించాలి. ఈసీజీ, గుండె రక్త ప్రసరణ పరిస్థితిని తెలుసుకోవడానికి. ఎకోకార్డియోగ్రామ్, గుండె ముక్కలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి. బ్లడ్ టెస్టులు, గుండెకు సంబంధించిన ఎంజైమ్స్ మొదలైనవి చూడడం. కార్డియాక్ కాథెటరైజేషన్, బ్లాక్ అయిన నాళాలను చూడడానికి. హార్ట్ అటాక్ సమయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తక్షణమే సహాయం తీసుకోవాలి. 108 లేదా సమీప ఆసుపత్రికి పిలవడం, బాధితుడిని నిదానంగా విశ్రాంతిలో పెట్టడం, ఆహారం, నీటిని ఇవ్వకూడదు. నిపుణుల సూచన లేకుండా మందులు ఇవ్వవద్దు. దగ్గరలో ఉంటే ఆస్పిరిన్ ఇస్తే రక్తం దెబ్బతినకుండా సహాయపడుతుంది. సిపిఆర్ అవసరమైతే చేయాలి. యువతలో గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆరోగ్యకరమైన ఆహారం, తక్కువ కొవ్వు, తక్కువ ఉప్పు, ఎక్కువ పండ్లు, కూరగాయలు, రోజు కనీసం 30 నిమిషాల వ్యాయామం, నడక, జిమ్ము లేదా యోగా, పొగాకు, మద్యం మానడం, ఇవి గుండె సమస్యల ప్రధాన కారణాలు. స్ట్రెస్ నియంత్రణ, ధ్యానం, ప్రాణాయామం, హాబీలతో ఒత్తిడిని తగ్గించుకోవాలి. నిద్ర పద్ధతులు మెరుగుపరచడం, రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర తప్పనిసరి. విజిట్స్ టు డాక్టర్, క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలు చేయించుకోవాలి. ముఖ్యంగా రక్తపోటు, షుగర్ చెక్ చేయించుకోవడం. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సూచనల ప్రకారం మందులు తీసుకోవడం తప్పనిసరి. ఆహారంలో మోసపోయే పదార్థాలు తీసుకోకూడదు. వ్యాయామం పునఃప్రారంభం చేయాలి, కానీ డాక్టర్ సూచన మేరకు. మానసిక ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు తప్పనిసరి. యువతలో గుండె జబ్బులపై మితిమీరిన అవగాహన అవసరం. హార్ట్ అటాక్ అంటే ఎప్పుడు వృద్ధుల జబ్బు కాదు, యువతలో కూడా ఇది పెద్ద ప్రమాదం. అందరూ ఈ విషయం గురించి తెలుసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడిని తక్కువ చేసుకోవడం గుండె ఆరోగ్యం కోసం చాలా అవసరం. ఇలా యువతలో గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. అందుకే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమయానుకూలమైన వైద్య సేవలు అత్యంత ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.